హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో జెమినీ ఏఐ కోసం మనం తెలుసుకుందాం. టెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలో. ఫస్ట్లీ గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత జెమినీ ఏఐ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా, దాన్ని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే విజిబుల్ అవుతుంది. నేను ఆల్రెడీ నా ఈమెయిల్తో సైన్అప్ అయిపోయాను. మీరు కూడా ఒకసారి క్లిక్ చేస్తే గూగుల్తో ఈమెయిల్ ఉంటుంది కదా, ఈమెయిల్ సైన్అప్ అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత ఇది మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నేను ఇప్పుడు ఏంటంటే ఒక టెక్స్ట్ అనేది క్రియేట్ చేస్తాను. 4 పాయింట్స్ టెక్స్ట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏ మ్యాటర్ అయినా తీసుకోవచ్చు, ఎనీ కంటెంట్ అనమాట. తీసుకొని టెక్స్ట్ అనేది ఎలాబరేట్ చేసి మీరు దాన్ని కంటెంట్ కింద క్రియేట్ చేయొచ్చు. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఇది ఎలా యూజ్ చేయాలో చాలామందికి తెలియదు, అందుకని చెప్తున్నాను. నేనైతే ఏ కోసం 4 పాయింట్స్ రాయమని నేను చెప్పా. చూడండి, 4 పాయింట్స్ ఎగ్జాక్ట్గా మనం ఎంత అయితే కంటెంట్ అడుగుతామో ఆ కంటెంట్ ప్రకారం మనకి ఏ అనేది జెమినీ ఏఐని క్రియేట్ చేస్తుంది. చూడండి, 4 పాయింట్స్ అడిగాను. దీన్ని ఇంకా మనం ఎలాబరేట్ చేయొచ్చు. అందుకే నేను రైట్ 10 పాయింట్స్ అని అడిగాను. సో అబోవ్ కంటెంట్ మీద నేను 10 పాయింట్స్ అడిగినప్పుడు అది 10 పాయింట్స్ మాత్రమే మనకి ఇస్తుంది, చూసారా? సో ఖచ్చితంగా మిషన్స్ అనేవి చేస్తాయి మనుషుల కంటే కూడా. సో ఇలా మనం క్రియేట్ చేయొచ్చు. దీన్నే యూజ్ చేసి మళ్ళీ ఇమేజెస్ మనము క్రియేట్ చేయడానికి ఉంటుంది. ఇలా చాలా ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. అంటే మ్యాటర్ని ఎలాబరేట్ చేయొచ్చు. చాలామందికి ఏంటంటే మ్యాటర్ ఒక పాయింట్ మీద మాట్లాడడం రాకపోవచ్చు కదా, సో దాన్ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఇమేజెస్ క్రియేట్ కాకపోవచ్చు, బట్ మీరు వెయిట్ చేసి అగైన్ మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. సో కొన్ని గైడ్లైన్స్ అయితే ఉంటాయి. కొన్ని టాపిక్స్ కానీ కొన్ని ఇమేజెస్ కానీ అంత ఫాస్ట్గా క్రియేట్ కావు. సో అలాంటి వాటి మీదకి ఏంటంటే మీరు వెయిట్ చేస్తే అది వెంటనే అగైన్ క్రియేట్ చేస్తుంది మీరు అగైన్ అడిగితే. సో ప్రాబ్లం అయితే ఉండదు. మనం ఏం చేస్తామంటే అక్కడ క్రియేట్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి మనం ఆపేస్తాం. నేనైతే ఈ ఇమేజెస్ చాలా క్రియేట్ చేశాను. క్రియేట్ చేస్తే నాకు ఇలా అయితే విజిబుల్ అయ్యాయి. చూసారా ఎంత క్రియేటివ్గా ఉన్నాయో. ఏఐని యూజ్ చేసి చాలా ఇమేజెస్ మనం క్రియేటివ్గా అయితే క్రియేట్ చేయొచ్చు. ఈ ఇమేజ్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, చూసారా? డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే చాలా ఇమేజెస్ క్రియేట్ చేశాను దీన్ని యూజ్ చేసి. నేను లాస్ట్ టైం కూడా కంటెంట్ క్రియేట్ చేశాను అనమాట. మీరు కూడా ఇలాంటి ఇమేజెస్, ఇలాంటి వీడియోస్ చాలా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం. సో ఇలా మనకి ఇలాంటి ఇమేజెస్ని క్రియేట్ చేయాలి అంటే మనం ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ChatGPT అండ్ జెమినీ ఏఐ ఈ టూల్స్ని యూజ్ చేసి మీరు మల్టిపుల్ ఇమేజెస్ అయితే క్రియేట్ చేయొచ్చు. వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.